ఇది శ్రీ శనేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయము శంకర భారతి మహారాజు గారు ఆయన స్వహస్తాలచే ప్రతిష్ఠింపబడినది. ఆయన 1992 ప్రాంతం లోపల ఈ శనేశ్వర స్వామిని ప్రతిష్ఠించినారు. ఆ స్వామి కూడా 150 సంవత్సరాల వయోవృద్ధులు మహారాజు గారు. ఆయన ద్వారా ఈ స్వామి ఇక్కడ వెలిసిండు. ఈ స్థలపురాణం వచ్చేసి ఇది సుమారుగా 200 సంవత్సరాల క్రితం బక్కప్రభు మహారాజు ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కాబట్టి దీన్ని ప్రాచీన కాలం లోపల బక్కప్రభు గుట్ట అని ఆయన పిలిచేది. అది ప్రాంతీయ ప్రాణిగా ఈ శనేశ్వర స్వామి యొక్క ఆలయం ఏర్పడింది కాబట్టి ఇది శనేశ్వర మందిరం అని చెప్పని ఏర్పడ్డది. ఈ గ్రామం యొక్క పేరు వెనుకతల అనగా ఏరుగుతలని అర్థం. ప్రాకృత భాష లోపల రానుది వెనుకతలగా మారిపోయింది అనమాట. అందుకని ఇది వెనుకతల గ్రామం శ్రీ శనేశ్వర స్వామి యొక్క దేవాలయం. అయితే ఇది శనేశ్వర స్వామి దేవస్థానంలో శివనర్మదాదేవి ఆలయం అన్నమాట. ఈ నర్మదా మాత అనే అమ్మవారు ఇక్కడ మధ్యప్రదేశ్లో నర్మదా నది దగ్గర ఒక సేమ్ ఇలాగే గుడి ఉంటుంది, నర్మదాదేవి గుడి కూడా. అక్కడ నుంచి ఒక మహారాజు ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ శివాలయము అమ్మవారు నర్మదాదేవి ఇక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలో ఇది నర్మదాదేవి ఆలయం. ఇది ఈ మన శనేశ్వర స్వామి టెంపుల్ మొదటిసారిగా ఇక్కడ వెలిసింది అమ్మవారు.